హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. ఇప్పుడు మీరు ఈ షార్ట్‌లో చూస్తున్న బోర్‌వెల్ వీడియో గద్వాల జిల్లా తిమ్మాజిపేట అనే గ్రామంలో డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. ఆ యువ రైతు పేరు రుక్కయ్య అనే వ్యక్తి. వాళ్ళు యూట్యూబ్‌లో చూసి మాకు కాల్ చేసిన తర్వాత మేము పోయిన సమ్మర్‌లో వెళ్ళి ఆ ఊర్లో దగ్గర దగ్గర 10 బోర్‌లు ఏపిస్తే 8 మంచి సక్సెస్ అయినాయి. ఒకటి ఫెయిల్ అయింది. ఒకటి హాఫ్ ఇంచ్ వాటర్ వచ్చింది. ఈ బోర్ పాయింట్స్ అన్నీ కూడా అంతకుముందు రైతులు చాలాసార్లు వేసుకున్నవి ఫెయిల్ అయినవి. అసలు మా భూముల్లో రెండింతల వాటర్ చూస్తామని, మా కళ్ళతో చూస్తామని మేము అనుకోలేదు సార్. కానీ మీ సైంటిఫిక్ పద్ధతుల ద్వారా సక్సెస్ అయ్యింది అని చెప్పి వాళ్ళు మాకు చాలాసార్లు ఆఫర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రుక్కయ్య అనే యువ రైతు పొలంలో 4 ఎకరాల స్థలంలో ఈ సైట్ చూడడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ పైన భాగంలో అంటే వేరే వాళ్ళు పక్కన ల్యాండ్ వాళ్ళ ఒక బావి ఉంది, అక్కడ బోర్ ఉంది. దాన్ని చూసి అదే లైన్‌లో అశాస్త్రీయ పద్ధతులను నమ్మి ఏదైతే కట్టెపుల్లలు సో అవన్నీ మీకు తెలిసే. వాటి సహాయం చేత అక్కడ బోర్ ఉంది, అక్కడ బావి ఉంది కాబట్టి దాన్ని సూటిగా వేయడం చేశారు. ఇది ఎత్తు భాగం. అయితే మనం అట్లా గుడ్డిగా మనం చేయనీకి వీల్లేదు కదా! బేసిక్‌గా జియాలజీ నాలెడ్జ్ నాకుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది జియాలజీ నాలెడ్జ్. రైతులకి చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన భూమిలో ఎక్కడ ఎర్రరాయి వస్తది, ఒక్కసారి దున్నుతుంటే ఎక్కడ బండ తగులుతుంది, ఎక్కడ మొరరాయి వస్తుందని వాళ్ళకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మరి కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాకెందుకు అర్థమవుతుందంటే, నేను ఇదే పని మీద సర్వేలు చేస్తున్న గ్రానైట్ అనే రాయి మీద ఇన్వెస్టిగేషన్ గత 15 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా. ఎలాంటి రాళ్ళలో, ఎలాంటి రాయి దగ్గర, ఎలాంటి మట్టి ఉన్న దగ్గర నీళ్లు పడతాయి, ఎలాంటి మార్పు ఉండాలి, ఎలాంటి వంపు భావంలో పడతాయి, ఎలాంటి గడ్డ ప్రాంతంలో పడతాయి, ఎలాంటి చెట్లు ఉండాలి, ఎలాంటి ఇండికేటర్స్ ఏదైతే ఉంటాయో దాని సహాయం చేత, అలాగే ఇస్రో మ్యాప్స్ సహాయం చేత, నగర DDR1, DDR3 అండ్ ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో వాడుతున్న మెషిన్స్, భూభౌతిక విధానాలు, ఎస్పీ మెథడ్స్ అంటే రెసిస్టివిటీ సౌండింగ్ మెథడ్స్, పీక్యూడబ్ల్యూటీ, లొకేటర్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాలు ఏది ఉన్నా సరే భూమి లోపల ఉన్న నీటిని కనిపెట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు. అది మీకు కూడా తెలుసు. బోర్లు ఫెయిల్ అవుతున్నప్పుడు ఒక రైతుకు సక్సెస్ అవుతున్నప్పుడు మరి నాకెందుకు సక్సెస్ అవుతలేదు అని చెప్పి ఎంతమంది ఎంత ఇబ్బంది పడతారో ఈ వీడియో చూస్తున్న రైతులకి, బోర్లు ఫెయిల్ అయిన రైతులకి ఆ బాధ తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే, భూగర్భ జల శాఖలో పనిచేస్తున్న, భూగర్భ జలాన్ని వెలికి తీయడంలో నాకు అనుభవం ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో భూగర్భ జల శాఖ ఉంటుంది. అక్కడ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్టులు ఉంటారు, జియో ఫిజిస్టులు ఉంటారు, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు, డిఆర్డిఆర్ వ్యవస్థలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ని వాడుకుంటే తప్పేముంది. ఇంకా ఎంతకాలం ఈ మూసధోరణికి దాన్నే నమ్మి ముందుకెళ్తారు. ఎల్‌నినో ఎఫెక్ట్ వచ్చింది. మరి మీ భూమిలో బంగారమే ఉందేమో, మీ భూమి లోపల బొగ్గే ఉందో, ఎక్కడ ఏముందో తెలియదు కదా! వాటన్నింటిని కనిపెట్టడం కోసం భూగర్భ జల శాస్త్రవేత్తలు ఉన్నారు, జియాలజిస్టులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నాలెడ్జ్‌ని వాడుకొని మీ భూములలో, ఎందుకంటే రైతుకు కావాల్సింది బంగారం వద్దు, వెండి వద్దు, ఏదొద్దు, నీళ్ళుంటే చాలు సార్ అంటారు. సో మరి ఆ నీళ్ళ కోసం ఇన్ని రోజులు ఇన్ని ప్రయత్నాలు చేశారు. మరి సైంటిస్ట్‌ని నమ్మి మీరెందుకు ముందడుగు వేయట్లేదు? ఎందుకు ఇంకా వెనక రూట్‌లోనే వెళ్తున్నారు? నాలెడ్జ్ వాడుకుంటూ మిమ్మల్ని ఎవరైనా కొడుతున్నారా? సో గూగుల్‌లో సెర్చ్ చేయండి, యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, జియాలజిస్టులతో మాట్లాడి, సార్ ఇంతకుముందు ఏం జరిగింది అనేది చెప్పండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈ రుక్కయ్య అనే స్థలంలో 4 బోర్లు పైన భాగంలో వేశారు, ఫెయిల్ అయింది. నేను వెళ్ళిన తర్వాత అక్కడ స్లోప్ డైరెక్షన్ ఎట్లా ఉంది, టోపోగ్రఫీ అంటే హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం సర్వే చేస్తాం కాబట్టి అక్కడ ఇస్రో మ్యాప్ సహాయం చేత అక్కడ ఆ సైట్ మొత్తం 4 ఎకరాలు తిరిగిన తర్వాత ఏదైతే ఏరియాలో వాటర్ వస్తాయని నాకు అనిపిస్తుందో, నా అనుభవం ప్రకారం, అలాగే మ్యాపింగ్ ప్రకారం అక్కడ భూభౌతిక విధానాల ద్వారా నేను డేటా కలెక్షన్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. డ్రిల్లింగ్ చేశారు. 160 నుంచి 180 ఫీట్ల లోతు తర్వాత నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇంచు నుండి ఇంచున్నర వాటర్ వచ్చే అవకాశం ఉంది. సార్ ఇదొక్కటి చేసి పెట్టండి సార్. నాకు ఆల్రెడీ తనకి ఊరి దగ్గర ఉన్న పొలంలో 2 ఇంచుల వాటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకో సైట్‌కి మళ్ళీ అతనే మనల్ని పిలుచుకుపోవడం జరిగింది. సక్సెస్ అయింది. నేను ఇక్కడ ఎట్లా అంటే మనకున్న ఏదైతే డేటా ప్రకారం చెప్పామో అదే ప్రకారంగా వాటర్ వచ్చినాయి. మనకు గ్రానైట్ అనే రాయిలో ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి భూమి లోపలికి వాటర్ అనేది రీఛార్జింగ్ కాలేదు, ఇన్ఫిల్ట్రేషన్ జరగలేదు. కాబట్టి 60 నుంచి 120, 150 ఫీట్లలో జనరల్‌గా వాటర్ పడుతుంటాయి జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియాలో.
జోన్ ఆఫ్ ఏరేషన్ ఏరియా అంటే ఏంటంటే మట్టి రాళ్ళు మొరం రాయి ఉంటుంది అక్కడ ఒట్టి గ్యాప్స్ గాలి బుడగలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అవన్నీ వాన పడ్డప్పుడు వాన నీటి చేత ఫిల్ అయి ఉంటాయి ఫిల్ అవుతాయి కాబట్టి బావులలో నీళ్ళు వస్తాయి బోర్లలో నీళ్ళు వస్తాయి ఇవి వాటరే వానలు లేవు కాబట్టి ఫిల్ అయ్యేది అయిపోయింది కాబట్టి బోర్లు వేస్తే ఒట్టి బోర్లు వచ్చి ఫెయిల్ అవుతున్నాయి చాలా వరకు అసలు నీళ్ళు రావట్లేదు ఇది రీజన్ అన్నమాట ఎక్కడైతే వాటర్ టేబుల్ ఉంటుందో జలమట్టం ఉంటుందో జలమట్టం అనేది భూభౌతిక విధానాల ద్వారా తెలుసుకోవచ్చు ఎంత లోతులో ఉంది ఎన్ని ఫీట్ల వరకు లోతు వేసుకోవాలి ఎన్ని ఇంచుల వాటర్ వచ్చే అవకాశం అనేది ఒక అనుభవం ఉన్న జియాలజిస్ట్ అయితే చెప్పగలడు అందువల్ల నేను రైతులకి నా వీడియో ద్వారా సైన్స్ వైపు అడుగులేయాలి మీరు సైంటిఫిక్ పద్ధతుల వైపు ముందుకెళ్ళాలి జియాలజీ చదివిన జియాలజిస్టులని జియో సైంటిస్టులని మీ భూమి లోపలికి మీ భూమి దగ్గరికి పిలిపించుకొని మీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టడం కోసం ఒక శాస్త్రీయ పద్ధతుల ద్వారా పనిచేసి జియాలజీ చదివి ఎవరైతే రైతులకు సేవ చేస్తున్నారో అంటే భూగర్భ జల శాఖలో డిఆర్డిఏ వ్యవస్థలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో మాలాంటి వాళ్ళు వాళ్ళ సేవలని మీరు వాడుకోవాలని కోరుకుంటున్నా గుడ్డిగా వెళ్ళి చేయకండి నా వీడియోలో చాలా వరకు రైతుల ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఫోన్ చేసి నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మాకు కాల్ చేయండి అప్పటి వరకు చూస్తూనే ఉంటాం మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాం సైన్స్ని నమ్మండి సైంటిస్టులను బతికించండి రైతులు బాగుపడండి ముందుకు సాగాలని కోరుకుంటూ మీరు గుడ్డిగా వెళ్ళి మీ భూమి లోపల గుడ్డిగా బోర్లు వేయకుండా మీ భూమి విలువను కాపాడుకోవాలి తీసేసుకోవద్దు సక్సెస్ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వాటర్ అనేది ఉంటుంది అది మాత్రం సరిగ్గా సర్వే చేస్తే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ రైతే రాజు మీ అందరికీ నమస్కారం సైన్స్ని వాడుకోండి మీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టడం కోసం థ్యాంక్ యూ